నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజన్న ఆలయంలో సంప్రోక్షణ, అన్యమత ప్రచారం జరగలేదన్న పోలీసులు. ఉమ్మడి జిల్లాలో నెత్తురోడిన రహదారులు, వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి, పలువురికి గాయాలు. హైబ్రిడ్ జామతో అధిక లాభాలు, ఆదర్శంగా నిలిచిన యువ రైతు. ఇక వార్తల వివరాలు. నిన్న వేములవాడ క్షేత్రంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే ఈ ఘటనపై ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆలయ ఆవరణలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని వారు స్పష్టం చేశారు. ఏది ఏమైనా వేములవాడలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో అన్యమత ప్రచారం జరిగిందనే ఆరోపణల మేరకు హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకొని పరిసరాలలో తిరుగుతూ ఆహార ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ నందు నిన్న సాయంత్రం గుడి ఆవరణలో నాన్ వెజ్ సంబంధించినటువంటి రైస్ ప్యాకెట్లు పంచినట్లుగా మా దేవస్థానం దృష్టికి వచ్చింది. రాగానే వెంటనే మా సెక్యూరిటీ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బందిని పంపించి విచారణ చేయగా బయట క్రిస్మస్ సందర్భంగా మరియు పుట్టినరోజు సందర్భంగా బయటి వ్యక్తులు బయటి ప్రదేశంలో వాటిని పంచగా వాటిని తీసుకొని ఇక్కడికి వచ్చినట్టుగా తెలిసింది. అట్టి విషయంలో కూడా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల మనోభావం దెబ్బతినకుండా ఉండే విధంగా దేవస్థాన అర్చకుల ద్వారా సంరక్షణ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ ఘటనపై హిందూ సంఘాల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. క్రిస్మస్ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు దాతల సహకారంతో ఆ ఫుడ్ ప్యాకెట్లను ఆలయానికి బయటగల యాచకులు అనాథలకు పంపిణీ చేయగా వారు ఆలయ ఆవరణలోకి తెచ్చినట్టుగా తమ విచారణలో తేలినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫౌండేషన్ నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులు ఆర్డర్ ఇచ్చారు. అది బేసిక్లీ ఫర్ దేర్ బర్త్డే అండ్ వాళ్ళ మదర్ గురించి. దానిలో క్రిస్టియానిటీ రిలీజియన్కి ప్రమోట్ చేయాలి అట్లా లేదు. అది కాకుండా వాళ్ళు కూడా జనరల్గా బెగ్గర్స్కి అండ్ హోమ్లెస్ పీపుల్కి ఇచ్చారు. వాళ్ళు అది బెగ్గర్స్ తీసుకొని తర్వాత స్టేర్స్ దగ్గర పోయారు. సో అదే ఒకటి వాళ్ళతో బెగ్గర్స్తో తప్పు జరిగింది. ఇవ్వడం వాళ్ళ ఇచ్చారు అంటే వాళ్ళ మంచి పని చేశారు వాళ్ళ సైడ్ నుండి. ఎందుకంటే హోమ్లెస్ పీపుల్కి ఫుడ్ ఇవ్వాలి అంటే ఒక మంచి పని. బట్ వాళ్ళ తప్పు వల్ల వాళ్ళ అన్ఇంటెన్షనల్గా వాళ్ళ స్టేర్స్ దగ్గర పోయారు. అది ఇప్పుడు వాళ్ళకి పిలిచి కూడా మనం కౌన్సిలింగ్ చేసాము. ఏమైనా నాన్ వెజ్ ఆ టెంపుల్ చుట్టుపక్కల ఇవ్వకూడదు అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము. సో దట్ ఇట్లయినా మళ్ళీ దృష్టికి అంటే మళ్ళీ జరగకూడదు ఇట్లయినా ఇష్యూస్. బట్ ఏమి ఇంటెన్షన్ ఎవరిది లేదు. ఇట్లయినా ఏమైనా ఒక రిలీజన్ ప్రమోట్ చేయాలి టెంపుల్ లిమిట్స్లో అట్లా ఎవరిది ఉద్దేశం లేదు. నిన్నటి ఘటన దృష్ట్యా వేములవాడ రాజన్న ఆలయంలో అధికారులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం దేవాలయంలో పుణ్యాహవచనం సంప్రోక్షణ చేసిన అనంతరం ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయ ఆవరణలో యాచకులకు ప్రతిరోజు బర్త్డేల పేరిట అన్నదానాలు చేస్తున్నారని, వాటితో ఆలయానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మాంసాహారం పంపిణీ చేసిన విషయం తెలియగానే ఉదయం సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు. కొంతమంది భక్తులకు ఆ యొక్క ప్రసాదం అని చెప్పి తీసుకోవడం వలన మాంసాహారంగా గుర్తించడం జరిగి వాళ్ళు మా అర్చకులను సంప్రదించడంతో మేము ఈరోజు దాని నిమిత్తమై ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ చేశాం. దీని వలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మా అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ జరిగేటువంటి విధానం ఏమిటంటే ఇక్కడ యాచన చేసేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ రోజు మధ్యాహ్నం వాళ్ళ బర్త్డే అని లేకుంటే వాళ్ళ ఇంకా ఇతరత్ర నామకరణ మహోత్సవాలు వాళ్ళ పెద్దల రోజుల సమయాన్ని పురస్కరించుకొని కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. కనుక అవన్నీ ఈ ఆలయానికి సంబంధించినవి కావు. అవి కనుక వాళ్ళు ఎక్కడైతే భక్తులు ఉంటారో బయట ప్రదేశాలలో ఆ అన్నదానాన్ని జరుపుకోవాలి పద్ధతి ప్రకారం అయితే.
ఇక్కడికి కూడా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ క్షణికం లోపల గ్రహించి మేము వెంటనే ఆలయాన్ని శుద్ధి చేసి మేము ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మేము కాపాడుకోవడం జరిగింది. వేములవాడలో జరిగిన ఘటనలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు మాట్లాడుతూ రాజన్న ఆలయంలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనబడుతోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలయంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. మరి నిన్న క్రిస్మస్ పండుగ రోజున అన్య మతస్థులు వచ్చి దేవాలయంలోనే మరి మాంసాహార భోజనాలను ఇక్కడ పంపిణీ చేయడం, దీనిపైన దేవాలయ అధికారులు నిర్లక్ష్యం వహించడం, కనీసం భద్రతా లోపం, మరి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఇంత అపవిత్రంగా మార్చేటువంటి ప్రక్రియ జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, మరి పదే పదే ఇక్కడికి వస్తున్నటువంటి మంత్రి గారు కనీసం వీటి మీద చర్యలు చూపకపోవడం అనేక రకాల అనుమానాలకు తావిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. పదే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా, ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నా మీకు ఎందుకు స్పందనకరమైంది? ఇతర మతాల మీద, ఇతర దేవుళ్ళ మీద ఉన్న ప్రేమ మరి ఇంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ మీద మరి మీకు ఎందుకు లేదు అని అడుగుతా ఉన్నాము. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ దేవాలయానికి ఒక ఉన్నత స్థాయి అధికారిని, ఐఏఎస్ మరి కలెక్టర్ స్థాయి అధికారిని ఈవోగా ఉంచాలని చెప్పి, ఇక్కడ ఈవోగా నియమించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇకనైనా మరి దేవాలయం మీద జరుగుతున్న దాడులను. కరీంనగర్ టు కామారెడ్డి రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరీంనగర్కు చెందిన పోలవేని మంగ మృతి చెందగా మాషెట్టి అశోక్, మాషెట్టి ఆద్య, పోలవేని గట్టుబాబు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని బోయినపల్లి పోలీసులు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ కోడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోదావరికని నుండి సుల్తానాబాద్ వైపు వస్తున్న కారును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డివైడర్ మధ్యలో కారు ఇరుక్కపోగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారులో నుండి గాయపడిన ఇద్దరిని స్థానికుల సహాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా కన్నుల పండువగా స్వామివారి శోభయాత్ర నిర్వహించారు. అందంగా అలంకరించిన రథంలో ఉత్సవమూర్తులను ఆసీనులను గావించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి సంకీర్తనలతో వీధులన్నీ మారుమోగాయి. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మహాపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన వేడుకల్లో భాగంగా చేపట్టిన స్వామివారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. తీరొక్క పూలతో అలంకరించిన రథంపై ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి అయ్యప్ప మాలాదారులు రథాన్ని ముందుకు లాగారు. అయ్యప్ప స్వాముల పేట తుల్లి ఆటలు, స్వామివారి సంకీర్తనలతో పురవీధులు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా మణికంఠుడికి మహిళలు మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్రావు, కమిటీ సభ్యులు, గురుస్వాములు, భక్తులు పాల్గొన్నారు.
శంకర ప్రకృతి వృతవై సదా పూజిత సామాం పాతు పార్వతి సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై 18 మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పువ్వులు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మాళాదారులు ఆడిపాడుతూ భక్తి పారవశ్యంతో మునిగి తేలారు. మరియు అయ్యప్పకు అభిషేకం కూడా జరిగింది. మధ్యాహ్నము అభిషేకం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు గారు వారు నిన్న అయ్యప్ప స్వామికి భక్తులకు భోజన కార్యక్రమం మరియు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం పడిపూజ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పెద్దపల్లి విజయరామరావు గారు హాజరైనారు. మరియు అయ్యప్పలు పెద్ద ఎత్తున దాదాపు 300-400 మంది అయ్యప్పలు, మళ్ళీ సివిల్ వాళ్ళు కూడా చాలామంది వచ్చి అయ్యప్ప పూజ చేయడానికి నిర్వహించిన భక్తులందరికీ ప్రత్యేక ఆనందం తెలుపుకుంటూ పెద్దపల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో అత్యంత మహావైభవంగా 30వ పడి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరియు ఉదయము 5:15 గణపతి పూజ, స్వస్తి పుణ్యహ వాచనము, నవగ్రహాల పూజ, సమస్త మంటపారాధన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 8:15 స్వామి వారికి మరియు అనేక విశేష ద్రవ్యాలచే పంచామృతాల అభిషేకాలు నిర్వహించుకోవడం జరిగింది. 12:30 అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. మరియు 6:30 18 పడి పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాము. స్వామివారికి విశేష మహా ఘనంగా భజన కార్యక్రమము మరియు అయ్యప్ప స్వామి భక్తులు అనేక ప్రజలు విచ్చేసి ఉన్నారు. మరి అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, 1,00,000 పుష్పార్చన, 108 అష్టోత్తర కలశ పూజ, గణపతి హోమం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. సాయంత్రం పడి పూజ ఘనంగా నిర్వహించారు. మాలాధారణ జరిగి 41 రోజు మండల పూజ కార్యక్రమాలు ఈరోజు ముగుస్తున్నాయి. మార్నింగ్ ఉదయం నుండి అభిషేకములు, గోపూజ, మరి 108 కలశంలసే అష్టోత్తర కలశ పూజ కార్యక్రమాలు, మరి గణపతి హోమం కూడా 41 రోజులు పూర్ణావతి కార్యక్రమం ఈరోజు జరిగినది. సాయంత్రం పడి పూజ కార్యక్రమము జరుగుతుంది. మరి అయ్యప్ప స్వామి శబరిమల సన్నిధానంలో ఎలా పూజలు చేస్తున్నామో అలాగే వేములవాడ అయ్యప్ప స్వామి భక్తులందరి సహకారము, వేములవాడ పట్టణ ప్రజలు, రాజన్న ప్రజలందరూ భక్తులందరి సహకారంతో ఈరోజు ఈ దేవాలయము మరి ఎంత ఈరోజు తెలంగాణలోనే, ఎందుకంటే ఈ అయ్యప్ప స్వామి దేవాలయము ప్రత్యేకత. ఈ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మరి ఈ దేవాలయము మొదటి దేవాలయంగా ప్రతి ఒక్క దేవాలయము కట్టిన ధర్మకర్తలు కానీ అందరు చెప్పుకుంటారు. అలాగే ఆ స్వామి అయ్యప్ప స్వామి ఏదైతే వారి తండ్రి అయిన బోలా శంకరుడు మహాదేవుడు ఇక్కడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మరి మనకు ప్రతి సంవత్సరం కూడా ఆరడుగు మహోత్సవం అశ్వరథం పైన ఎంతో ఘనంగా కేరళ వాయిద్యాలచే. అమానుషం, అమానవీయం ఏమనాలి? అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధిరాలికి చితి కూడా పెట్టలేని బంధుత్వాల గురించి ఏం చెబుతాం, ఎలా చెబుతాం? కడసారి చూపు కాటికి నడిచేవారు లేనప్పుడు ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉండి ఏం లాభం? ఓ తల్లికి కన్న కొడుకు, కూతురు లేక ఉన్న ఆస్తిపాస్తులు 2 దత్తపుత్రులకి ఇస్తే కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. తాను కట్టుకున్న ఇంటిలో కూడా ఆ తల్లి మృతదేహాన్ని ఉంచడానికి కూడా ఒప్పుకోలేదు ఆ దత్తపుత్రుడు. దీంతో ఆ తల్లి అనాథ శవంగా మారాల్సి వచ్చింది. ఆ నలుగురే ఆమెకు చితిపేరాల్సి వచ్చింది. గుండెలు తరుక్కుపోయే ఈ ఘటన జగిత్యాల పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది.
జగిత్యాల పట్టణానికి చెందిన సాదుల సత్తమ్మ లక్ష్మణ్ అనే వృద్ధ దంపతులకు సంతానం లేదు. వయస్సు పైబడిన ఆ వృద్ధులకు ఇతరుల సాయం అవసరం పడింది. వృద్ధాప్యంలో తమను చూసుకుంటారని తమ బంధువుల 2 కొడుకులకు తాము సంపాదించిన ఆస్తిపాస్తులను అప్పచెప్పారు. వృద్ధాప్యంలో తమకు బాసటగా నిలిచి కాటికి నిప్పు పెడితే చాలనుకున్నారు. రోజులు గడిచే కొద్దీ ఆ వృద్ధ దంపతులపై దత్తపుత్రుల ఆదరణ కరువైంది. 20 ఏళ్ల క్రితం సాదుల సత్తమ్మ భర్త లక్ష్మణ్ అనారోగ్యంతో మరణించాడు. ఆస్తులు పంచిచ్చిన దత్తపుత్రులు అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. 2 కొడుకులలో చిన్న కొడుకు తమ తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. కాగా ఇటీవల సత్తమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. నా అనేవాళ్లు లేక ఆ తల్లి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆసుపత్రిలో మృతి చెందిన సత్తమ్మ మృతదేహాన్ని అంబులెన్స్లో ఇంటికి తరలించారు. తమ ఇంట్లో వచ్చే నెలలో శుభకార్యం ఉందని, మృతదేహాన్ని తమ ఇంట్లోకి తీసుకురావద్దని సమాధానం ఇచ్చాడు పెద్ద కొడుకు. దీంతో చేసేది ఏమీ లేక స్థానికులు సత్తమ్మ మృతదేహాన్ని చిన్న కొడుకు ఇంటికి తీసుకువచ్చారు. తమ తండ్రికి తామే అంత్యక్రియలు నిర్వహించానని, తల్లికి అన్నే చేయాలని మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వలేదు చిన్న కొడుకు. చివరకు ఆ వృద్ధురాలు నివాసమున్న ఇంటిలో కూడా మృతదేహాన్ని ఉంచనివ్వలేదు. దీంతో గంటల పాటు అంబులెన్స్లోనే మృతదేహం ఉండాల్సి వచ్చింది. విసిగిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పిన సదరు దత్తపుత్రుడు వినకపోవడంతో తాళం పగలకొట్టి సత్తమ్మ మృతదేహాన్ని ఇంట్లో ఉంచారు. తెల్లవారుజామున కార్యక్రమాలు చేసేవాళ్లు ఎవరూ లేక అదే అంబులెన్స్లో స్థానికులు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. చితికి నిప్పు పెట్టేందుకు కూడా ఎవరూ రాకపోవడంతో కాటికాపరే నిప్పును పెట్టాడు. ఈ దృశ్యాలు చూస్తున్న పలువురిని కంటతడి పెట్టించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జి కడారి రాములు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కడారి రాములు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమం కోసం వేలాది మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. స్త్రీలు, విద్యార్థులు, రైతులు, కూలీల హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వేణు, అనసూర్య, రవీందర్, దేవరాజ్, శ్రీరాములు, నరసయ్య, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి అమరులైనటువంటి ఈ ఒక్క ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి ఎంతో మంది ఉద్దగిరిలో అమరులైనటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. ప్రధానంగా చూస్తే 100 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ ఒక్క కార్మికులకు, నిరుపేదలకు వాళ్ళ ఒక భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుందని ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థ చేయవలసిన అవసరం ఉంది. ధరణి లొసుకులతో ఇవాళ కార్మికులకు, రైతులు, ఒక పేద కుటుంబాలకు చెందినటువంటి జాగలను విచ్చలవిడిగా ఇవాళ ఆ వేరు పేర్లతో, ఆ ఒక్క పేరుకు అనుబంధం ఉన్న పేర్లతో ఎక్కియడం జరిగింది. దాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఆ ఒక కార్మికులు, మన నిరుపేదల జాగాలను, రైతుల జాగాలను వాళ్ళకు ఇప్పుడు కొత్తగా పెట్టిన ఆర్ఐ చట్టంలో దానిలో సవరణ చేసి రైతుల జాగాలు రైతులకు ఎక్కియాలి. అదేవిధంగా ఈ ఒక వేములవాడ ప్రాంతంలో కేసీఆర్ చేసినటువంటి పనులు ఇలా ఎక్కడో ఎర్రవెల్లిలో మొదలుపెట్టి డబల్ బెడ్రూమ్లు వేములవాడలకు వచ్చే వరకు లోపం జరిగిందని మేము గతంలో కూడా చెప్పినాం.
పేదవాడి ఆపిల్గా పిలుచుకునే జామకు పండ్లలో విశిష్ట స్థానం ఉంది. ఇందులో అధిక పోషకాలు ఉంటాయి. మధుమేహంతో బాధపడే వారికి జామ పండ్లు మంచి ఆహారం. దేశీయంగా అంతర్జాతీయంగా సుమారు 40 దేశాల్లోని మార్కెట్లో జామకు మంచి డిమాండ్ ఉంది. జామ తోటల సాగులో అధిక లాభాలు సాధిస్తున్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన రైతు మునిందర్పై మైత్రి స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లికి చెందిన గన్నబోయిన మునిందర్ది రైతు కుటుంబం. తన తండ్రి ఇచ్చిన 8 ఎకరాల వ్యవసాయ భూమిలో గతంలో వరి సాగు చేశాడు. కొన్నిసార్లు నష్టాలను చవిచూశాడు. చేతికొచ్చిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీంతో మార్కెట్కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. వివిధ రకాల పంటల వివరాలు పరిశోధించి జామ సాగుకు అన్ని రకాల నేలలు అనువుగా ఉంటాయని గ్రహించాడు. అనుకున్నదే తడవుగా జామ సాగు దిశగా చర్యలు చేపట్టాడు. సంగారెడ్డి హైబ్రిడ్ సఫేద్ రకానికి చెందిన జామను 2 ఎకరాల్లో సాగు చేశాడు. ఈ రకానికి చెందిన చెట్లు ఏపుగా ఎదగడంతో పాటు మంచి దిగుబడినిస్తాయి. 2 సంవత్సరాల కాలంలో పంట చేతికి వచ్చింది. దీంతో 6 నెలల క్రితం రాజమండ్రి నుంచి హైబ్రిడ్ రకానికి చెందిన మొక్కలు తెప్పించి ఎకరం విస్తీర్ణంలో నాటాడు. మరికొన్ని రోజుల్లో ఈ పంట కూడా చేతికి రానుంది. 2 ఏళ్ళు అవుతుంది. 30 గుంటలే మొదలు పెట్టినాము. తర్వాత ఇంకా వేరే మళ్ళీ రాజమండ్రి వచ్చి 2 ఎకరాలు పెట్టినాం. మొత్తం టోటల్ 3 ఎకరాలు పెట్టినాం జామ. ఒక 2 ఎకరాలంతా చేప పిల్లలు పోసినాము. ఇంకొక 3 ఎకరాలు ఉంది. అది జామ పెడదామా లేకపోతే అల్లనేడు పెడదామా అంజూర పెడదామా అనే ఆలోచన వస్తున్నది. కానీ కాకపోతే బీడే ఉంచినాము. ఇంకా ఏది డిసైడ్మెంట్ చేసుకోలేదు. త్వరలోనే అది ఏదనేది మొత్తం మీద ఏదో రకం పెడదామని అనుకుంటున్నాం. కానీ ఎకరాలు ఉంటాయి. జామ తోట అంతకుముందు మాకు మా వాళ్ళకు మామిడి తోటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మామిడి తోటలు పెట్టమని అంటే మేము మామిడి తోటలు వద్దని ఊకున్నాం. పొలం వచ్చేసి పెద్దగా అనిపించలేదు. 8 ఎకరాలు పెట్టినా కానీ గడ్డి మందని లాస్ట్ కోసే ముందర దోమ పోటని అదని దాని బాగా ఇబ్బంది అయింది. అందుకే దాన్ని తీసేసి ఇటు పోదామనే ఆలోచన కొరకు ఇటు వచ్చేసి. జామ సాగుతో వీరికి కూలీల ఖర్చు కూడా బాగా తగ్గిపోయింది. తోటకు అవసరమైన మందులు, ఎరువులు, ఇతర అన్ని పనులు కుటుంబ సభ్యులే చేసుకుంటున్నారు. హైబ్రిడ్ జామ మొక్కలకు సైతం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇక్కడ పండిన జామకాయలను పెద్దపల్లి, గోదావరి ఖని, కరీంనగర్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఈ రకం జామకు మంచి డిమాండ్ ఉండటంతో తీసుకెళ్లిన వెంటనే అమ్ముడవుతున్నాయని చెబుతున్నాడు రైతు. జామ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గాను ఉపయోగపడుతుంది. కణజాలం పొరను రక్షిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇతర పండ్లతో పోలిస్తే అధిక పోషకాలు ఉన్న కారణంగా ఇది షుగర్ పేషెంట్లకు మంచి మందుగా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతుంటారు. రెండేళ్ల క్రితం జామ సాగు చేయాలని నిర్ణయించి 2 ఎకరాలలో జామ పంట సాగు చేశామని, మంచి దిగుబడి ఉండటంతో 6 నెలల క్రితం మరో ఎకరం విస్తీర్ణంలో కొత్త రకం జామ సాగు చేసినట్టు చెబుతున్నారు రైతు మునిందర్. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తున్న నేపథ్యంలో రైతులు వరికి బదులుగా బొప్పాయి, జామ, ఉసిరి, అంజీరా, అల్లనేరుడు వంటి పండ్ల సాగుపై దృష్టి పెట్టి మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. అంటే ఈ వ్యవసాయంలో వరిలో ఏం లాభం లేదు. ఈ రైస్ మిల్లులతో బాధ అవుతుంది. ఇటు లేబరు, ఇటు మిషన్ హార్వెస్టర్స్, ఇటు వర్షాకాలం వరి లేబర్ వల్ల అందుకే జామ పెట్టగలిగింది. 3 ఏళ్ళ జామ పెట్టి సఫేద ఎకరం పెట్టినా, తైవాన్ ఎకరన్నర పెట్టినా ఈ జామ వల్ల లాభం ఉంది, నష్టం అయితే ఏం లేదు. ఇప్పటి వరకు అయితే మాకు 4 lakhs వచ్చినాయి 3 ఏళ్ళల్లో. ఇంకా కూడా నాకున్నది 8 ఎకరాల్లో 3 ఎకరాలు జామ పెట్టినా, 2 ఎకరాలు ఫిష్ ఫామ్ పెట్టినా, ఇంకా 3 ఎకరాలు కూడా జామ అన్న, అంజూర్ అన్న లేకపోతే అల్లనేరన్న పెట్టాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే లేబర్ పెద్ద ఇబ్బంది ఏం లేదు. మేము మా ఇంటోళ్ళమే తెంపుకుంటున్నాం. గడ్డి కూడా పెద్ద ఏం లేదు. గడ్డి మంది కొడుతున్నాం చిన్న పంపుతోని. ఇది ట్రాన్స్పోర్ట్ పెద్దపల్లి, కరీంనగర్, గోదావరి ఖని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ జామ వల్ల ఆదాయం అయితే మంచిగానే ఉంది. ఇప్పటి వరకు అయితే లాస్ ఏం లేదు. పెద్ద ఖర్చు ఏం లేదు. ట్రాన్స్పోర్ట్ కూడా మంచిగానే ఉన్నది. ఆదాయం మంచిగానే ఉన్నది. నిత్యం ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ నష్టాలు చవిచూసే రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి భవిష్యత్తులో మంచి దిగుబడి సాధించాలని ఆశిద్దాం.
పేదింటి యువతి వివాహానికి దాతలు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పేరుతోట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన యువతి ప్రత్యూష తండ్రి 10 ఏళ్ల క్రితం మరణించగా తల్లికి మతిస్థిమితం లేదు. వారి కుటుంబ పరిస్థితి తెలిసి ఎలాంటి వరకట్నం లేకుండా వివాహం చేసుకునేందుకు ఓ యువకుడు ముందుకు రాగా సర్వై పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి వివాహం జరిపించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామానికి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. గతంలో కూడా బొంగోని రాజ్ కుమార్ బాబు కూడా గతంలో ఆయన పరమపదించినప్పుడు మేము అక్కడ 10,000 రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ముప్పిరితోట గౌడ సోదరులకు ఇక్కడ ఆపద ఉందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళ 5 ఎకరాల భూమిని తీసుకుంటారని చెప్తే వాళ్ళ కోసం రాజీ లేని పోరాటం 5 రోజులు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఉండి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించడంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం. ఈ క్రమం లోపల గత 2 రోజులు అంటే చాలా తక్కువ డ్యూరేషన్లో నిన్నగాక మొన్న మాకు ఈ విషయం తెలిసింది. అన్న చీకటి సంతోష్ అన్న ఆధ్వర్యం లోపల అన్న ఇక్కడ పలానా కాడ పేదింటి అమ్మాయి నిరుపేద అమ్మాయి తండ్రి లేడు తల్లి మతిస్థిమితం కోల్పోయి కేవలం అన్నవదనలు ఆ రోజుకి ఆ రోజు పనిచేసుకొని బతికేవాళ్ళని చెప్పి మాకు ఒక విషయం చెప్పంగానే వాస్తవానికి ఒక వారం రోజులు ముందే చెప్తే ఈ పెళ్లి పూర్తిగా సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం మేము టేకప్ చేసి పెళ్లిలో ప్రతిదీ మేమే అవి ముందుండి జరిపించేవాళ్ళం. సరే భగవంతుడు మాకు తోచిన కాడికి ఈ 2 రోజులలో దాదాపుగా కేవలం ఒక్క రోజు 24 గంటల వ్యవధిలోనే మేము 20,000 రూపాయల దాకా కలెక్ట్ చేసి మాకు సాధ్యమైనంత వరకు అంటే ఎంతో కొంత వాళ్ళకు ఆ అబ్బాయికి, ఎందుకంటే ఆయన గొప్పోడు, ఆదర్శ వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చిన అబ్బాయి చాలా గొప్పోడు, దానికి సహకరించినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో చోరీకి యత్నిస్తూ 3 మైనర్లు ఆలయ సిబ్బందికి చిక్కారు. సాధారణ భక్తుల్లా రాజన్న ఆలయంలోనికి వచ్చి హుండీలోని నగదు దొంగలిస్తూ పట్టుబడగా వారిని పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 2,800 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం కూడా వారు 7,000 కాజేసినట్లు తెలిసింది. ఆలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వారిని విచారిస్తున్నట్టు వేములవాడ పట్టణ ఇన్ఛార్జి సిఐ శ్రీనివాస్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న ఆలయంలో సంప్రోక్షణ, అన్యమత ప్రచారం జరగలేదన్న పోలీసులు. ఉమ్మడి జిల్లాలో నెత్తురోడిన రహదారులు, వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి, పలువురికి గాయాలు. హైబ్రిడ్ జామతో అధిక లాభాలు, ఆదర్శంగా నిలిచిన యువ రైతు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అప్ శ్రీనివాస్.